ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫాస్ట్ ఫ్యాక్ట్ పర్యావరణ అనుమతుల కోసం ఆఫీస్ మెమరాండం సరిపోదు, నోటిఫికేషన్ ఇవ్వాల్సిందని సుప్రీంకోర్టు తెలిపింది. చట్టబద్ధత నోటిఫికేషన్ ద్వారా అవసరమైతే ఫాస్ట్ ఫ్యాక్ట్ పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం జారీ చేసిన 2021 ఆఫీస్ మెమరాండంను రద్దు చేసింది. ఇటువంటి అనుమతుల కోసం కేవలం ఆఫీస్ మెమరాండం సరిపోదని, చట్టబద్ధత నోటిఫికేషన్ ద్వారానే అనుమతులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ తీర్పుతో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన నోటిఫికేషన్ జారీ చేసి ఫాస్ట్ ఫ్యాక్ట్ పర్యావరణ అనుమతులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యాంటీ పేపర్ లీక్ బిల్లులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏవీ లేవు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే విమర్శించారు. అయితే ఒక సర్జరీ చేయాల్సినటువంటి చోట కేవలం ఒక బ్యాండేజ్ని కట్టి వదిలేసినట్లుగా ఈ బిల్లు ఉంది అంటూ విమర్శించారు రాహుల్. అయితే ఇటు పేపర్ లీక్ వెనకాల ఉన్నటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం అసలు దృష్టిలోకి తీసుకోలేదని, అయితే ఈ చట్టం కింద ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదని, అసలు ఇది ప్రతిపాదించదగ్గ బిల్లు కాదంటూ కూడా రాహుల్ అయితే విమర్శించారు. ఇక పరీక్షా విధానంలో సమూలమైనటువంటి మార్పులను దేశ విద్యార్థులు కోరుకుంటున్నారన్నారు రాహుల్ గాంధీ. దేశంలో రీటైల్ ఫార్మా రంగంలోకి డీమార్ట్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు డీమార్ట్లో కేవలం గ్రాసరీస్ మాత్రమే అమ్మగా ఇప్పుడు మెడిసిన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ మెడిసిన్పై 20% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ముంబైలో తొలిగా పైలట్ ప్రాజెక్ట్గా డీమార్ట్లోని మెడిసిన్ అమ్మనున్నారు. అయితే ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న డీమార్ట్లు అన్నింటిలో కూడా మెడిసిన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఇది చిన్న షాపులు నిర్వహించే మెడికల్ షాపులకు మాత్రం ఇది పెను సవాలుగానే మారనుంది. కర్ణాటకలో హెచ్ఐవి టెస్టులు చేయగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న చాలా మందికి అప్రాక్సిమేట్లీ 7,000 మెంబర్స్కి పాజిటివ్ రాగా 2,60,000 మందికి కూడా చికిత్సలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 54,000 నుంచి 56,000 మందికి దానికి గల సిమ్టమ్స్ ఉన్నట్టుగా కూడా తెలియదు అంటూ దీనికి సంబంధించి నివేదిక తెలిపినటువంటి వాళ్ళైతే హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా కర్ణాటకతో పాటు మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఖచ్చితంగా వీటన్నిటికీ సంబంధించి అవేర్నెస్ని చేయించకపోతే ఈ హెచ్ఐవి కేసులనే రోజు రోజుకి పెరిగిపోయి ప్రాణాంతకంగా మారుతున్నాయని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తాం. అది చూడాలి కర్ణాటకకి సంబంధించిన గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఏంటి అనేది. తెలంగాణలో భారీగా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 7,400కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పోలీస్ నియామక మండలి. ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్న వేళ పోలీస్ కావాలన్న కళను నిజం చేసుకున్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 4 విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. అందులో సివిల్, ఏఆర్తో పాటుగా జైళ్ల శాఖ, ఫైర్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. సో వెంటనే అప్లై చేసుకోండి, పోలీస్ కావాలన్న మీ కళను నిజం చేసుకోండి. గురు పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడోత్సవం వైభవంగా నిర్వహించింది టీటీడీ. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి గరుడునిపై 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అయితే గరుడోత్సవం సందర్భంగా తిరుమలకి భక్తులు పోటెత్తారు. ఇవాళ గురు పౌర్ణమి కావడంతోనే వివిధ ఆలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. అయితే ప్రత్యేకించి ప్రతి పౌర్ణమి నాడు తిరుమలలో గరుడోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. బట్ ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. మరోవైపు తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయంలో కూడా గరుడోత్సవం వైభవంగా నిర్వహించింది టీటీడీ. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రామజోగిపాలెంలో వంతెన లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మాణానికి 2 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేయడంతో చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు త్వరలో పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వంతెన నిర్మాణం కోసం సీఎం చంద్రబాబును కలిసి నిధులు మంజూరు చేయించి నిర్మాణం ప్రారంభిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. రామజోగిపాలెం, చాకపల్లి గ్రామాల మధ్య వంతెన లేకపోవడంతో రైతులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వంతెన లేకపోవడం వల్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి పొలాల్లోకి చేరుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటను మార్కెట్కు తీసుకువెళ్ళడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేకు రైతులు తమ ఆవేదనను తెలియజేశారు. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుర్తించబోతుంది. జాబ్ క్యాలెండర్ 2 భర్తీ కోసం మంత్రి నారా లోకేష్ మంత్రులకి దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ ఇచ్చే దిశగా దాదాపుగా 3,168 పోస్టులకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. నిరుద్యోగులకు సంబంధించి రానున్న 3 సంవత్సరాల్లో దాదాపుగా 15 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి దానిలో భాగంగానే జాబ్ క్యాలెండర్ 1, 2, 3, 4, 5 పేరుతో కూడా వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే సెప్టెంబర్ 15 జాబ్ క్యాలెండర్ 2 నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. మునుగోడు క్యాంపు కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
నియోజకవర్గ కేంద్రంలో లో వోల్టేజ్ సమస్య ఉందని, లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలని కూడా విద్యుత్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇండ్లపై వెళ్తున్నటువంటి కరెంటు లైన్లతో ప్రమాదాల బారిన పడుతున్నాయని, కొత్తగా లైన్లని మంజూరు చేయాలని చాలా మార్లు చెప్పినప్పటికీ ప్రయత్నాలు జరగడం లేదని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, లేకుంటే ఆ డ్యూటీ వదిలి వెళ్లాలని కూడా చెప్పారు. అదేవిధంగా ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ తో కూడా ఫోన్లో మాట్లాడి కొత్తగా మంజూరైన సబ్ స్టేషన్ల నిర్మాణం త్వరగతిన పూర్తయ్యేలా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. 146,40,00,000తో సెకండ్ కాల్ R&B కాల్ఫర్ చేయగా ప్రస్తుతం శివరామ కంపెనీ ఈ యొక్క టెండర్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ రోజున ఆలయం లోపల ప్రత్యేక పూజలు చేశారు. ఇక కొద్ది రోజుల్లోనే ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం అక్కడ సిమెంటు ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా తీసివేసి కాకతీయ ద్రవిడ శైలి లోపల రాతి శిలలతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయబోతున్నారు. మరోవైపు ప్రత్యేకంగా రామాలయాన్ని కూడా ఆలయ ప్రాంగణం లోపల నిర్మించబోతున్నారు. ఇక పునర్నిర్మాణం తర్వాత ఆలయం పూర్తి శోభతో కొత్త రూపంతో సంప్రదించుకోబోతోంది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఈ ఆలయ పునర్నిర్మాణం కంప్లీట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈరోజు క్రమశిక్షణ సంఘం ముందు విచారణకు హాజరయ్యారు. అహోబిలంకి సంబంధించినటువంటి అంశంలో తన భర్త పాత్ర ఎందుకు వచ్చింది అంటూ వేసినటువంటి ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఆమె ఇచ్చిన వివరణను రేపు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే వేచి చూడాలి. అయితే పార్టీ క్రమశిక్షణ లైన్ ఎవరిని కూడా పార్టీ ఉపేక్షించబోదని సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారని చెప్పి అఖిలప్రియకు స్పష్టం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. భీమవరం రైల్వే స్టేషన్లో అంతర్జిల్లాల దొంగను అరెస్ట్ చేశారు రైల్వే పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి గ్రామానికి చెందిన మార్లపూడి పవన్ చెరువ్యసనాలకు గురై గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతనిపై పలు జిల్లాల్లో కేసులతో పాటుగా చైన్ స్నాచింగ్ కేసులు కూడా అతని మీద ఉన్నాయి. పలు రైళ్లలో దొంగతనాలు కూడా చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. భీమవరం రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని వద్ద నుండి 58 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్లపూడి పవన్ను భీమవరం కోర్టులో హాజరుపరుస్తూ ఉంటున్నారు రైల్వే పోలీసులు. ఎగువన కురుస్తున్న వర్షాలు, నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, దీంతో గోదావరి నది ఉధృత రూపం దాలుస్తుంది. పెద్ద ఎత్తున కూడా వరద రావడంతో గోదావరి నది ప్రాంతం లోపల ఉన్నటువంటి చిరు వ్యాపారులు, అక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి వారిని అందరినీ కూడా అధికారులు ఖాళీ చేపించారు. గోదావరి ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితిలో వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి నదిలోకి పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో రోజు రోజుకు ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ను గంజాయి తరలిస్తుండగా 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కొల్లూరు లేబర్ క్యాంపు కార్యాలయంలో గంజాయిని విక్రయించే ప్రయత్నం చేస్తుండగా 2 నిందితుల నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులపైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు కొల్లూరు పోలీసులు. సత్యసాయి జిల్లా నంబలపూలకుంట కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థులతో పని చేయించుకున్న ఉపాధ్యాయులపైన ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. టీచర్ రూప, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ రిహానాకు షోకాస్ నోటీసులు అందించారు. పాఠశాలలోని అంతర్గత పోరుపైన 3 ఎంబీఓలతో డిఓ విచారణ కమిటీ వేశారు. విద్యార్థులను, సిబ్బందిని ఉదయం నుంచి విచారించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఉదయం నుంచి విచారణ కొనసాగింది. ఉన్నతాధికారులకు నివేదిక పంపిన తర్వాత మరోసారి ఘటన పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని డిఓ హెచ్చరించారు. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రోడ్డెక్కారు పొగాకు రైతులు. మర్రిపల్లి డీసీపల్లి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పొగాకి ప్రభుత్వం 200 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తే అది గిట్టుబాటు కాదని 300 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే నేడు ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. అయితే పోలీసుల మటుకు ఆ ధర్నాకి పర్మిషన్ లేదంటూ కొంతమందిని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే రైతు సంఘ నాయకులు కొంతమంది రోడ్డుపైకి బైఠాయించి ఈ యొక్క నిరసన తెలిపారు. 300 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు కూడా వారి యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు.